Good morning students. Welcome to NCERT class 11 mathematics. Our topic is straight lines. So first ఇక్కడ ఒక quotation ఉంది చూడండి. So this is given by H. Freudenthal. So ఈ Freudenthal అనే అతను ఎవరంటే ఒక Dutch mathematician అన్నమాట. సో ఈయన ఏం చెప్తున్నారంటే geometry importance for a child. Okay. So geometry as a logical system is a means and even the most powerful means to make children feel the strength of human spirit, that is of their own spirit. So దీని నుంచి ఫ్రూడెంటల్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే జామెట్రీ అనేది మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్లో ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఓకే, సో జామెట్రీ ఇంపార్టెన్స్ ఇన్ మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్. సో ఈ జామెట్రీ వల్ల అది పిల్లలకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్న విషయం అన్నమాట. సో అదేంటంటే ఈ జామెట్రీ వల్ల పిల్లలు చాలా స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. సో దే ఫీల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హ్యూమన్ స్పిరిట్, దట్ ఈస్ ఆఫ్ దేర్ ఓన్ స్పిరిట్. అంటే సో జామెట్రీ అనేది పిల్లల్లో జనరల్గా స్కిల్స్ని డెవలప్ చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్. అదేంటంటే స్పేషియల్ రీజనింగ్, నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్ అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్, నెక్స్ట్ క్రియేటివ్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్. ఓకే, సో ఇవన్నీ కూడా పిల్లల్లో డెవలప్ చేయడానికి జామెట్రీ అనేది హెల్ప్ చేస్తుంది. స్పేషియల్ రీజనింగ్ అంటే మన చుట్టూ ఏముంది, మన సరౌండింగ్స్. ఓకే, మన సరౌండింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే విజువలైజేషన్ అంటే మన చుట్టూ ఉన్న షేప్స్ గురించి, స్ట్రక్చర్స్ గురించి, ప్యాటర్న్స్ గురించి అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్రియేటివ్ థింకింగ్ అంటే కొత్తగా ఆలోచించడం అనేది నేర్పుతుంది. అంటే కాగ్నిటివ్ స్కిల్స్ అంటారు, కాగ్నిటివ్ స్కిల్స్. ఓకే, పిల్లల్లో డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే ప్రాక్టికల్ అప్లికేషన్స్. సో ప్రాక్టికలీ దీన్ని ఎలా అప్లై చేయాలి అనే అండర్స్టాండింగ్ కూడా ఇస్తుంది. సో ఓవరాల్గా జామెట్రీ వల్ల పిల్లల్లో ఇలాంటి స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయని ఫ్రూడెంటల్ చెప్తున్నారనమాట. ఓకే, సో దాట్ ఈస్ వై జామెట్రీ అనేది మ్యాథమెటికల్ ఎడ్యుకేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోవాల్సి ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్స్. సో ఈ స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఈ 2 పాయింట్స్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్నే స్ట్రెయిట్ లైన్ అంటారు. అంటే ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఏదైతే మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దాన్నే స్ట్రెయిట్ లైన్ అని అంటారు అనమాట. ఓకే, సో స్ట్రెయిట్ లైన్ అంటే the shortest distance between 2 points అన్నమాట. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దీన్నే స్ట్రెయిట్ లైన్ అని అంటారు. నెక్స్ట్ అలాగే ఇట్ హ్యాస్ నో కర్వ్స్. ఓకే, దీనికి కర్వ్స్ ఏమీ లేవు. అలాగే ఓన్లీ వన్ కంటిన్యూస్ డైరెక్షన్. ఓకే, it extends infinitely in both directions. సో రెండు వైపులా ఎంత దూరమైనా ఎక్స్టెండ్ అవుతుంది అన్నమాట. సో దట్ ఈస్ వై లైన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇలా బోత్ సైడ్స్ యారో పెట్టి రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. దాని అర్థం ఇన్ఫైనెట్లీ బోత్ డైరెక్షన్స్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ అన్నమాట. సో ఇది బేసికలీ మనకు ఒక లైన్ అంటే స్ట్రెయిట్ లైన్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్
అలాగే దీనికి కర్వ్స్ ఉండవు, వన్ కంటిన్యూస్ డైరెక్షన్ ఉంటుంది. సో ఏ డైరెక్షన్లో అయినా ఎంత దూరమైనా వెళ్ళగలదు అని దీని మీనింగ్ అనమాట. అలాగే ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, నో ఎండ్ పాయింట్స్. సో లైన్కి ఎండ్ లేదు, బట్ లైన్ సెగ్మెంట్ అంటాము. ఇప్పుడు దీన్ని లైన్ సెగ్మెంట్ అంటాం. ఓకే, లైన్ సెగ్మెంట్. మరి లైన్ సెగ్మెంట్కి అయితే ఖచ్చితంగా ఎండ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, బట్ లైన్కి ఎండ్ పాయింట్స్ ఏమీ లేవు అన్నమాట. ఓకే, ఎస్, నెక్స్ట్. సో ఒక స్ట్రైట్ లైన్ గురించి మనకు హిస్టరీలో ఏం తెలుస్తుంది అంటే, సో ఒక స్ట్రైట్ లైన్ గురించి మనకు ఏన్షియంట్ సివిలైజేషన్లో బాబిలోనియన్స్, సో బాబిలోనియన్స్ అనేవాళ్ళు, సో వీళ్ళు ఏం చేశారంటే స్ట్రైట్ లైన్ గురించి చదవటం అంటే వీళ్ళు రైట్ యాంగిల్స్ గురించి, రైట్ యాంగిల్స్ అంటే 90 డిగ్రీస్, అలాగే పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం. ఓకే, సో ఇవి చదవటానికి వీళ్ళు రోప్స్ని యూస్ చేశారు. అంటే లైక్ సపోజ్ ఇది ఒక చిన్న లాగ్ అనుకోండి, దట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద గ్రౌండ్, ఇది అనదర్ లాగ్ ఫిక్స్డ్ ఇన్ ద గ్రౌండ్. చిన్న పుల్లలు లాంటివి, కర్రలు లాంటివి ఫిక్స్ చేసి వాటికి రోప్స్ని టై చేసి స్టడీ చేశారనమాట. సో ఇలా రోప్స్ని టై చేసి వాళ్ళు రైట్ యాంగిల్స్ని అలాగే పైథాగరస్ థీరంని ఎక్సెట్రాని డిస్కస్ చేశారు అనమాట. ఓకే, రోప్స్ యూస్ చేసే కన్స్ట్రక్ట్ చేయడం చేశారనమాట. స్క్వేర్స్, సో రోప్స్ని యూస్ చేసే వీళ్ళు స్క్వేర్స్, ట్రయాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి స్టడీస్ చేశారనమాట. సో ఎవరు అంటే మన ఏన్షియంట్ సివిలైజేషన్లో బాబిలోనియన్స్ ఇలా రోప్స్ యూస్ చేసి ఓకే వేరియస్ స్టడీస్ని చేశారనమాట. మరి ఇక్కడ అంతా కూడా లైన్స్ ఇన్వాల్వ్ అయినాయి, బట్ దే నెవర్ మెన్షన్ యాజ్ లైన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట. సో ఆర్యభట్ట 476లో జామెట్రీ అండ్ ట్రిగ్నమెట్రీ. సో ఆర్యభట్ట 476లో జామెట్రీ అండ్ ట్రిగ్నమెట్రీ గురించి స్టడీ చేసేటప్పుడు లైన్స్ని యూస్ చేశారు. ఓకే, బట్ ఇతను కూడా ఎప్పుడూ దాన్ని స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, హీ డిడ్ంట్ మెన్షన్ ఇట్ యాజ్ అ స్ట్రైట్ లైన్, కానీ వీటిని యూస్ చేశారు. ఎలా అంటే లైక్ ఒక సర్కిల్లో ఓకే డయామీటర్, సో సెంటర్ నుంచి పాస్ అవుతూ ఉండే లైన్, అలాగే కార్డ్, దిస్ ఇస్ డయామీటర్. నెక్స్ట్ ఇది కార్డ్, అలాగే టాంజెంట్, టచెస్, విచ్ టచెస్ దాన్నే టాంజెంట్. సో ఇవన్నీ స్టడీ చేయటానికి యూస్ చేశారు స్ట్రైట్ లైన్స్ని, కానీ అది ఒక స్ట్రైట్ లైన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. ఓకే, నెక్స్ట్. అండ్ అలాగే ఇతను లీనియర్ ఈక్వేషన్స్ గురించి స్టడీ చేశారు. లీనియర్ ఈక్వేషన్ దట్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు సి లాంటివి అనమాట. ఓకే, సో లీనియర్ ఈక్వేషన్ అంటే ఇదొక లైనే, కానీ దీన్ని కూడా లైన్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వీటిని డిస్క్రైబ్ చేసేటప్పుడు కూడా వర్సెస్ యూస్ చేశారు. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రేజెస్, వర్డ్స్ దీన్ని డిస్క్రైబ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 8x + 100 ఈక్వల్ టు 500 ఉందనుకోండి. సో దీన్ని ఎలా డిస్క్రైబ్ చేశారంటే ఏ నంబర్ multiplied by 8 increased by 100 gives 500 ఇలా అన్నమాట. సో దాన్ని సింబాలికలీ కాకుండా ఇలా వర్సెస్ ఫామ్లో అంటే వర్డ్స్, ఫ్రేజెస్ యూస్ చేసి దాన్ని డిస్క్రైబ్ చేశారు. లైక్ నంబర్ మల్టిప్లైడ్, దిస్ ఈస్ అ నంబర్ మల్టిప్లైడ్ బై 8 increased by 100 means plus 100 gives 500 means is equal to 500 అన్నమాట. సో ఇలా డిస్క్రైబ్ చేశారు, బట్ హీ నెవర్ మెన్షన్ ఇట్ యాజ్ అ స్ట్రైట్ లైన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ భాస్కర 2 1114లో భాస్కర 2. సో 1114లో భాస్కర 2 డిస్కస్డ్
లైన్స్ గురించి డిస్కస్ చేశారు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తూ ఉన్నప్పుడు వీటి గురించి డిస్కస్ చేశారు. ఇతను కూడా అంతే. సో ఇతను కూడా వర్సెస్ ఫామ్లోనే దాన్ని డిస్కస్ చేశారు. సో అంటే లైక్ సపోజ్ ఒక లీనియర్ ఈక్వేషన్ ఇలా ఉందనుకోండి, 3 times x minus x by 2 equal to 30. సో దాన్ని ఎలా రాశారు అంటే if one subtracts half of unknown and then multiply with the 3, the result is 30. The result is 30 అన్నమాట. సో ఇలా డిఫైన్ చేశారు. ఓకే, 1 subtracts half of unknown. చూడండి, హాఫ్ ఆఫ్ అన్నోన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఒక అన్నోన్ లోంచి హాఫ్ ఆఫ్ అన్నోన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దెన్ మల్టిప్లై విత్ 3, రిజల్ట్ వచ్చేసి 30 అయింది. సో ఇలా లీనియర్ ఈక్వేషన్స్ని ఒక సింబాలికలీ కాకుండా వర్సెస్ ఫామ్లో దాన్ని డిస్కస్ చేశారు. సో ఇక్కడ లైన్స్ గురించి డిస్కస్ చేశారు, బట్ ఇక్కడ కూడా వాటిని డ్రా చేయడం అయితే ఎప్పుడు జరగలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ కమ్స్ దిస్ రెనే డెస్కార్టెస్ 1596 to 1650. సో ఇతనికి మనం స్ట్రైట్ లైన్స్ క్రెడిట్ మొత్తం ఇవ్వచ్చు. ఓకే, సో ఎందుకంటే ఒక్కసారి మనం కంటెంట్ స్టార్ట్ చేద్దాం. చూడండి, we are familiar with the 2-dimensional coordinate geometry from earlier classes. సో మనం లోయర్ క్లాసెస్లో కోఆర్డినేట్ జామెట్రీని కొంతవరకు నేర్చుకున్నాం. సో కోఆర్డినేట్ జామెట్రీ అంటే షేప్స్ గురించి డిస్కస్ చేసేది, షేప్స్ గురించి. కోఆర్డినేట్ జామెట్రీ అంటే ప్లేన్స్ మీద, అంటే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నాయి కదా, వీటి మీద షేప్స్ గురించి డిస్కస్ చేయడాన్నే కోఆర్డినేట్ జామెట్రీ అంటారు. ఓకే, సో 2-dimensional కోఆర్డినేట్ జామెట్రీ గురించి మనం ఆల్రెడీ అర్లియర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. మెయిన్లీ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్జీబ్రా అండ్ జామెట్రీ. సో ఒక అన్నోన్స్ గురించి, ఆల్జీబ్రా అంటే యూజువలీ అన్నోన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం, వాటిని రాబడతాం. నెక్స్ట్ అలాగే జామెట్రీ అంటే వన్స్ అగైన్ షేప్స్ గురించి అన్నమాట. ఓకే, సో వీటి గురించి డిస్కస్ చేయడం అనేది మనం కొంతవరకు నేర్చుకున్నాం. A systematic study of geometry by the use of algebra is first carried by celebrated French philosopher and mathematician René Descartes in his book La Géométrie, published in 1637 అన్నమాట. సో ఈ 1637లో ఈ రెనే డెస్కార్టెస్ అనే ఈ మ్యాథమెటిషియన్ is the first person to carry out a systematic study of geometry by use of algebra అన్నమాట. సో అంటే ఈయన ఏం చేశారంటే, సో సపోజ్ ax plus by plus c equal to 0 అనేది ఒక లైన్ ఈక్వేషన్ అయితే, ఈ లైన్ని కోఆర్డినేట్ యాక్సెస్ యూజ్ చేసి x డాష్ y డాష్, సో వీటిని యూజ్ చేసి ఓకే వేరియస్ పాయింట్స్ నొటేషన్ చేస్తూ, అంటే ఈ లైన్ మీద x వాల్యూస్ y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తూ వేరియస్ పాయింట్స్ని ఓకే తీసుకొని దాని నుంచి ఒక లైన్ని డ్రా చేశారు అన్నమాట. ఓకే, ఒక లైన్ని డ్రా చేశారు. సో ఇలా ప్లాటింగ్ చేసిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ అన్నమాట. సో హీ ప్లాటెడ్ ద లైన్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇలా ప్లాట్ చేస్తూ ఉన్నప్పుడు అతను ఒక విషయం అబ్జర్వ్ చేశాడు. అదేంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ డిస్టెన్స్ వచ్చేసి c అనుకోండి, అంటే ఇక్కడ y యాక్సిస్ మీద లైన్ ఇంటర్సెక్ట్ అవుతున్న ఈ పాయింట్ ఎంత దూరంలో ఉందంటే c యూనిట్స్ దూరంలో ఉందనుకోండి. నా ఈ ప్రాసెస్లో ఇతను అర్థం చేసుకున్న పాయింట్ ఏంటి, లేదా ఈ ప్రాసెస్లో ఒక కొత్త లైన్ ఈక్వేషన్ అనేది పుట్టింది. అదేంటంటే y ఈక్వల్ టు mx ప్లస్ c అనమాట. ఓకే, సో ఈ y ఈక్వల్ టు mx ప్లస్ c అనే లైన్ ఈక్వేషన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం. సో ఇది ఇంటర్సెప్ట్ అనమాట. ఓకే, ఇంటర్సెప్ట్ అంటాం దీన్ని, ఇంటర్సెప్ట్. అండ్ ఇదేమో స్లోప్ అంటాం, ఎమ్ని స్లోప్ అంటాం అనమాట. సో ఒక లైన్ని కోఆర్డినేట్ ప్లేన్స్ మీద డ్రా చేయడానికి ఎప్పుడైతే ట్రై చేశారో
అప్పుడే అతను ఈ లైన్ ఈక్వేషన్ ని కనిపెట్టారు. సో దట్ ఈస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అన్నమాట. సో దట్ ఈస్ వై మనకు ఈ స్ట్రైట్ లైన్ గురించి డిస్కషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ గుర్తు రావాల్సిన పర్సన్ ఎవరు అంటే లెనే డెస్కార్టెసే అన్నమాట. సో ఎందుకంటే హీ ఈస్ ద ఫస్ట్ వన్ టు రిప్రజెంట్ ఆర్ ఫస్ట్ వన్ టు ప్లాట్ ఎ లైన్ ఆన్ కోఆర్డినేట్ యాక్సెస్ అన్నమాట. సో డ్రా చేశారు అండ్ y = mx + c అనే లైన్ ని కనిపెట్టారు. సో దట్ ఈస్ వై వీఆర్ రిమెంబరింగ్ హిమ్ హియర్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి. దిస్ బుక్ ఇంట్రడ్యూస్ ద నొటేషన్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ and related analytical methods into study of geometry. So resulting combination of analysis and geometry is referred now as analytical geometry. So ఇప్పుడైతే దాన్ని మనం analytical geometry అని డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఎలా ఉన్నాయంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ చూడండి. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సెస్ ఇది వేరియస్ పాయింట్స్ 1 2 3 4 ఇలా ఉన్నాయి అనుకోండి, నెగటివ్ పాయింట్స్. అలాగే y యాక్సెస్, నెగటివ్ y యాక్సెస్. ఓకే, నౌ ఇప్పుడు 0 0 లైన్ 0 0 1 1 2 2 3 3 4 4 -1 -1 -2 -3 -3 -4 -4. సో ఇప్పుడు ఈ లైన్ పేరు ఏంటంటే ఈ లైన్ పేరు y = x అన్నమాట. ఓకే, ఇప్పుడు y = x + 1, y = x + 1. ఈ లైన్ ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు y = x + 1 అనే లైన్ ఎలా ఉంటుందంటే దట్ విల్ బి లైక్ దిస్. ఈ 1 అనే పాయింట్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లైక్ దిస్. సో ఎంత దూరంలో ఉంది ఇది అంటే 1 యూనిట్ దూరంలో ఉంది. సో దట్స్ ఇది y = x + 1 అన్నమాట. అలాగే నౌ సపోజ్ ఇఫ్ యు కన్సిడర్ దిస్ లైన్, నౌ ఈ లైన్ పేరు అవుతుంది y = x + 2 అవుతుంది. అలాగే if it is passing through -1, now ఈ లైన్ పేరు y = x - 1 అన్నమాట. సో లైక్ దట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనేది అతనికి అర్థమైంది అన్నమాట. అంటే y = mx + c. ఈ లైన్ పేరే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. m is స్లోప్ and this c is ఇంటర్సెప్ట్ అన్నమాట. ఓకే, c is called as ఇంటర్సెప్ట్ అంటారు. సో ఇదే ఆ ఇంటర్సెప్ట్ అన్నమాట c. ఓకే, సో వెన్ ఇట్ చేంజెస్ ఆ లైన్ అనేది మారిపోతూ ఉందన్నమాట. సో సేమ్ స్లోప్ విత్ ఇంటర్సెప్ట్ చేంజింగ్ మనం ఇక్కడ లైన్స్ చూస్తున్నాం. y = x, y = x + 1, y = x + 2, y = x - 1. all these lines are with the same slope but intercepts variation అన్నమాట. Okay, next. Yes, next. In the earlier classes, we initiated the study of coordinate geometry, where we studied about coordinate axis, coordinate plane, plotting of points in a plane, distance between 2 points, section formulae, etc. All those concepts are basics of coordinate geometry. So, ఇప్పుడు చూడండి, coordinate geometry లో basics అంటే, సో ఫస్ట్ థింగ్ ఇది x యాక్సిస్ అంటాం, xx డాష్. అలాగే దీన్ని y యాక్సిస్ అంటాం, y డాష్. ఈ రెండిటి ఇంటర్సెక్షనే 0 అంటాం, దాన్నే ఆరిజిన్ అంటాం. 0ని ఏమంటాం అంటే ఆరిజిన్ అంటాం. నెక్స్ట్, సో x యాక్సిస్ రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్ ఉంటుంది, 3 4 5 6. సో దిస్ ఈస్ పాజిటివ్ సైడ్. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగటివ్. సో దిస్ ఈస్ -1 -2 -3 -4 -5 -6 అండ్ సో ఆన్. అలాగే y యాక్సిస్ పైన పాజిటివ్ ఉంటుంది, దిస్ ఈస్ పాజిటివ్ సైడ్, అండ్ కింద నెగటివ్ సైడ్ అన్నమాట. సో +1 +2 +3 +4 +5 ఎక్సెట్రా. అలాగే కింద వచ్చేసి నెగటివ్ సైడ్ -1 -2
-3, -4, -5, -6 అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక పాయింట్ని మనం చూపించాలంటే లైన్ మీద, సపోజ్ ఇది XY అనే ఒక పాయింట్. ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటంటే ఇది ఆరిజిన్ నుంచి X యాక్సిస్ మీద X యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ ద X యూనిట్స్. అలాగే Y యాక్సిస్ మీద Y యూనిట్స్ అన్నమాట. Y యాక్సిస్ మీద Y యూనిట్స్. ఓకే, ఏ పాయింట్ అయితే మనం రిప్రజెంట్ చేయాలో దాన్నే XY అంటాం అన్నమాట. ఓకే, సో మరి దీన్ని ఏమంటామంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం. ఫస్ట్ క్వాడ్రంట్. ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో రెండు పాజిటివే, X పాజిటివే, Y కూడా పాజిటివే అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది సెకండ్ క్వాడ్రంట్ అంటాము. ఇక్కడ వచ్చేసి X వచ్చేసి నెగటివ్ అవుతుంది, Y వచ్చేసి పాజిటివ్ అవుతుంది. X is negative, Y is positive అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్ స్పేస్, ఇది థర్డ్ క్వాడ్రంట్ అంటాం. ఇక్కడ బోత్ X అండ్ Y రెండు కూడా నెగటివే అన్నమాట. మైనస్ మైనస్ రెండు నెగటివే. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్. ఇక్కడ X పాజిటివే ఉంటుంది కానీ Y వచ్చేసి నెగటివ్ ఉంటుంది. సో పాజిటివ్ X, నెగటివ్ Y అన్నమాట. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేట్ యాక్సెస్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, X డాష్ అనేది X యాక్సిస్ అంటాం, Y డాష్ అనేది Y యాక్సిస్ అంటాం. సో ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ X యాక్సిస్, నెగటివ్ సైడ్ ఆఫ్ X యాక్సిస్. పాజిటివ్ సైడ్ ఆఫ్ Y యాక్సిస్, నెగటివ్ సైడ్ ఆఫ్ Y యాక్సిస్. ఫస్ట్ క్వాడ్రంట్లో రెండు పాజిటివ్, XY రెండు పాజిటివే. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ క్వాడ్రంట్, ఇక్కడ X నెగటివ్, Y పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్కి వస్తే రెండు నెగటివే. ఫోర్త్ క్వాడ్రంట్కి వస్తే X is positive and Y is negative అన్నమాట. ఓకే, నెక్స్ట్ నౌ హౌ టు రిప్రజెంట్ పాయింట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సెస్ అంటే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ కోఆర్డినేట్ యాక్సెస్. సో ఇప్పుడు మన దగ్గర కోఆర్డినేట్ యాక్సెస్ ఇలా ఉన్నాయి అనుకోండి. నౌ హౌ టు రిప్రజెంట్ పాయింట్స్. సపోజ్ మనం ఒక పాయింట్ 2, 3 అనే పాయింట్ని రిప్రజెంట్ చేయాలి. సో 2, 3 అనే పాయింట్ X యాక్సెస్ మీద 2 యూనిట్స్. ఓకే, Y యాక్సెస్ మీద 3 యూనిట్స్. అవి రెండు ఎక్కడైతే కలుస్తాయో దాన్నే 2, 3 అని అంటాం. ఓకే, నెక్స్ట్ అలాగే ఒకవేళ -3, 2 అనే పాయింట్ ఉంది. -3, 2 అనే పాయింట్ X యాక్సెస్ మీద -3, Y యాక్సెస్ మీద 2. సో దాని ఆ పాయింట్ -3, 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ సపోజ్ ద పాయింట్ ఈస్ -2, -2. రెండు -2, X -2, Y is also -2. Now this point is -2, -2 అన్నమాట. ఓకే, ఈ పాయింట్నే -2, -2 అని అంటాం. నెక్స్ట్ సపోజ్ 4 -3 అంటే X వచ్చేసి 4 యూనిట్స్, Y is -3 యూనిట్స్. సో ఈ పాయింటే 4 -3 అనే పాయింట్ అన్నమాట. సో అర్థమైంది కదమ్మా. సో ఒక పాయింట్ని రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ క్వాడ్రంట్లో X పాజిటివ్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో నెగటివ్ పాజిటివ్, థర్డ్ క్వాడ్రంట్లో మైనస్ మైనస్, లాస్ట్ క్వాడ్రంట్లో ప్లస్ మైనస్ అన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ X, Y వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయాలి. కోఆర్డినేట్ యాక్సిస్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తామనేది మనం అర్థం చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎస్, ఇప్పుడు X యాక్సిస్ చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ పేరు ఏంటి అంటే ఆరిజిన్ అంటాం అండ్ దీన్ని 0, 0 అంటాం. 0, 0. నెక్స్ట్ సపోజ్ కమ్ టు దిస్ పాయింట్. ఈ పాయింట్ పేరు ఏంటమ్మా? 2, 0 అనాలి. ఎందుకంటే ఇక్కడ Y కోఆర్డినేట్ 0, X వచ్చేసి 3 అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పాయింట్ ఇది 1, 0 అంటాం. నౌ కమింగ్ టు దిస్ పాయింట్ ఇది 3, 0. ఈ పాయింట్ 4, 0 అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ 5, 0. అలాగే నెగటివ్ సైడ్ వస్తే ఇది -1, 0. ఈ పాయింట్ -2, 0. ఈ పాయింట్ -3, 0. ఇది -4, 0 అన్నమాట. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే X డాష్ అంటే X యాక్సిస్. ఈ X యాక్సిస్ అనేది ఒక లైనే కదా.
ఓకే, మరి ఈ లైన్ మీద y కోఆర్డినేట్స్ అన్నీ జీరోనే ఉన్నాయా? ఎస్, y కోఆర్డినేట్స్ అన్నీ జీరోనే ఉంటాయి. సో దేర్ ఫోర్ ఎక్స్ యాక్సిస్ లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు 0 అనమాట. అర్థమైందా? ఎక్స్ యాక్సిస్ లైన్ ఈక్వేషన్ పేరు ఏం పేరు? y ఈక్వల్ టు 0 అనేదే ఆ లైన్ పేరు అనమాట. అలాగే y యాక్సిస్ ఉంది. నా సీ దిస్, ఇది y యాక్సిస్ కదా. ఈ y యాక్సిస్ మీద ఈ పాయింట్ తీసుకుందాం. ఇది ఏమవుతుందంటే 0,1. అలాగే ఈ పాయింట్ 0,2. నా ఈ పాయింట్ 0,3. ఇది 0,4. నా కిందకు వస్తే 0,-1. అలాగే ఇది 0,-2. ఇది 0,-3. సో ఇలా ఇప్పుడు మీరు చూస్తే ఇది y యాక్సిస్, దీని పేరు. ఈ y యాక్సిస్ మీద x మొత్తం జీరోనే ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లైన్ ఈక్వేషన్ అనమాట. సో y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ పేరేంటి అంటే x ఈక్వల్ టు 0 ఈస్ y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ అనమాట. సో అర్థమైంది కదమ్మా? x యాక్సిస్ పేరేంటి? y ఈక్వల్ టు 0. y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ పేరు x ఈక్వల్ టు 0 అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు x యాక్సిస్ లైన్ ఈక్వేషన్ పేరు y ఈక్వల్ టు 0, అవునా? నెక్స్ట్, ఇప్పుడు x యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ గీస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీని పేరు ఏమవుతుందంటే ఇది x యాక్సిస్కి ఎంత దూరంలో ఉంది? సి దిస్ ఇస్ 1 యూనిట్. అంటే ఈ లైన్ మీద y 1 అవుతుంది కదా. ఓకే, y అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ప్రతి పాయింట్కి. ఈ లైన్ మీద ఏ పాయింట్ తీసుకున్నా మీరు అదేమవుతుందంటే 1,1 ఇది, ఇదేమో 2,1, ఇదేమో 3,1, ఇది 4,1. సో అలాగే నెగటివ్ సైడ్ కూడా ఇది -1 1, ఇది -2 1. సో y వాల్యూ మొత్తం సేమ్ ఉంది. సో దట్ ఈస్ ఈ లైన్ పేరు ఏం పేరు అంటే y ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, నౌ సపోజ్ లెట్ us కన్సిడర్ అనదర్ లైన్. సో ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఈ లైన్ మీద x వాల్యూస్ మారుతాయి కానీ y వాల్యూస్ అయితే సేమ్ ఉంటాయి కదా. y ఈజ్ ఈక్వల్ టు -2 అనేది ఈ లైన్ ఈక్వేషన్ అనమాట. అర్థమైంది కదమ్మా? నా వాట్ ఈస్ దిస్ లైన్ ఈక్వేషన్? ఈ లైన్ పేరు ఏం పేరు? y ఈక్వల్ టు 3 అనమాట. y ఈక్వల్ టు 3. సో అలాగే ఇఫ్ యు టేక్ అనదర్ లైన్, వాట్ ఈస్ ఇట్స్ ఈక్వేషన్? y ఈక్వల్ టు -1 అనమాట. సో అక్కడ ఎంత దూరంలో ఉంది x యాక్సిస్ నుంచి, సో దాన్నే y ఈక్వల్ టు సమ్ k. y ఈక్వల్ టు k అంటే కాన్స్టెంట్. సో ఇన్ జనరలీ y ఈక్వల్ టు a అన్నాం అనుకోండి. సో దాని అర్థం ఏంటంటే ద లైన్ ఈస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ y యూనిట్స్ ఫ్రమ్ x యాక్సిస్ అనమాట. సో x యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది అది అంటే a యూనిట్స్ దూరంలో ఉంది అని దాని మీనింగ్ అనమాట. సో ఇది x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉన్న లైన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటుంది? y ఈక్వల్ టు a లేదా y ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఈజ్ అ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్ అనమాట. ఓకే, నెక్స్ట్ y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ పేరు x ఈక్వల్ టు 0 కదా. నా ఇప్పుడు y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే ఒక లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సపోజ్ దిస్ ఈస్ దట్ లైన్. ఓకే, మరి ఈ లైన్ మీద x కోఆర్డినేట్స్ ఎక్కడైనా 4 కదమ్మా. ఈ లైన్ మొత్తం మీద ఎక్కడ తీసుకున్నా x కోఆర్డినేట్స్ 4 కాబట్టి ఈ లైన్ పేరు x ఈక్వల్ టు 4 అనమాట. నౌ సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ అ లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ 2, ఈ లైన్ మొత్తం x 2నే ఉంటుంది, y వాల్యూ మారుతూ ఉంటుంది. సో దేర్ ఫర్ x ఈక్వల్ టు 2 ఈస్ ద లైన్ ఈక్వేషన్ హియర్. సో సిమిలర్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఓకే, మనకు 0కి లెఫ్ట్ సైడ్ ఉంటే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ x ఈక్వల్ టు -3. ఓకే, ఈ లైన్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటాయి. y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి x ఈక్వల్ టు 0 అనమాట. సో y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఇన్ జనరలీ ఏంటి అంటే x ఈక్వల్ టు k సమ్ కాన్స్టెంట్ అంటాం. సో ఇది మన y యాక్సిస్ కి సమ్ k యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే, ఎక్కడ చూసుకున్నా k యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్ అన్నమాట. ఓకే, yes, now see this, let us have a brief recall of coordinate geometry done in earlier classes. To recapitulate, the location of points 6, -4, 3, 0 in the xy plane
shown in figure 9.1. So 3 0 ante so x 3 y 0 annamata. Okay, this is that point. Next 6 minus 4 ante x 6 units, y vachesi minus 4. Okay, x is 6, y is minus 4. This is minus 1, minus 2, minus 3, minus 4. Okay, this is the point we can represent annamata. So we may note that point 6 minus 4 is 6 units distance from y-axis. Y-axis nunchi 6 units distance lo undi. X-axis nunchi minus 4 units distance lo undannamata. Okay, next. So ikkada sign anedi manadi ఏ డైరెక్షన్ లో ఉంది అని చెప్తుంది. బట్ యూజువల్లీ మనం డిస్టెన్స్ గురించి మాట్లాడితే 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది అని చెప్తాం అన్నమాట. ఓకే, yes, we may note the point 6 minus 4 is at a 6 units distance from y-axis measured along positive x-axis and 4 units distance from x-axis measured along negative y-axis. So distance 4 units కానీ negative y-axis లో ఉంది అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. సిమిలర్లీ 3,0 అనే ఈ పాయింట్ ఎక్కడ ఉందంటే 3 units distance from y-axis. So ఇది y-axis నుంచి 3 units distance లో ఉంది. Okay, along positive x-axis and has 0 distance from x-axis. X-axis మీదనే ఉంది కదా. సో x-axis మీదనే ఉంది అంటే x-axis నుంచి 0 distance లో ఉంది అని దాని అర్థం అన్నమాట. ఓకే, సో మనం ఈరోజు అర్థం చేసుకున్న పాయింట్స్ ఏంటంటే రెనే డెస్కార్టెస్ అనే ఈ సైంటిస్ట్ 1637లో ఫస్ట్ టైం ఒక లైన్ ని ప్లాట్ చేశారు. ఓకే, సో ఒక లైన్ ని కోఆర్డినేట్ ప్లేన్స్ తీసుకొని ప్లాట్ చేయడానికి ట్రై చేశారు. ఆ ప్లాట్ చేసే ప్రాసెస్ లోనే ఈ y = mx + c అనే ఈ లైన్ పుట్టింది అన్నమాట. ఓకే, సో ఇందులో c అంటే ఇంటర్సెప్ట్, అంటే y యాక్సిస్ ని ఎక్కడైతే మీట్ అయిందో ఆ డిస్టెన్స్ నే c ఇంటర్సెప్ట్ అంటున్నాం. m అనేది స్లోప్ అంటాం. సో దీన్నే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. సపోజ్ y = x అనే ఈ లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ, ఓకే, ఇది y = x, మరి y = x + 1 అనే లైన్ ఎలా ఉందంటే, సో అగైన్ ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంటూ 1 నుంచి పాస్ అయింది. సో దట్ ఈస్ 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది ఈ పాయింట్. సో దస్ ఇక్కడ ఇంటర్సెప్ట్ వచ్చేసి 1 అంటున్నాం. అలాగే y = x + 2 అనే ఈ లైన్ 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది, హూస్ ఇంటర్సెప్ట్ ఈస్ 2 అంటున్నాం. అలాగే y = x - 1 అనేది -1 యూనిట్స్ డిస్టెన్స్, అంటే నెగటివ్ y యాక్సిస్ మీద 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది అనేది అర్థం చేసుకున్నారు అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వై మనం రెనే డెస్కార్టెస్ ని డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి whenever we are discussing about straight lines అన్నమాట. నెక్స్ట్ కోఆర్డినేట్ యాక్సెస్ గురించి అండ్ పాయింట్స్ గురించి మనం లోయర్ క్లాసెస్ లో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాం. అదేంటి అంటే, సో ఎక్స్ యాక్సిస్ ని x డాష్ అంటాము. దిస్ ఇస్ పాజిటివ్ సైడ్, ఇది నెగటివ్ సైడ్. అలాగే y డాష్ ని y యాక్సిస్, పాజిటివ్ సైడ్ ఆఫ్ y యాక్సిస్, నెగటివ్ సైడ్ ఆఫ్ y యాక్సిస్. సో దేర్ ఫోర్ ఒక పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే x అండ్ y రెండు పాజిటివ్ గా ఉంటాయి. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే x నెగటివ్, y పాజిటివ్ అవుతుంది. థర్డ్ క్వాడ్రంట్ లో రెండు నెగటివ్ అవుతాయి. ఫోర్త్ క్వాడ్రంట్ లో x is పాజిటివ్ అండ్ y is నెగటివ్. నెక్స్ట్ పాయింట్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది చూసాం. దట్ ఈస్ సపోజ్ 2,3 అనే పాయింట్ ఉంటే, సో అది x యాక్సిస్ మీద 2 యూనిట్స్ ని, y యాక్సిస్ మీద 3 యూనిట్స్ ని తీసుకుంటే ఏదైతే జాయినింగ్ లైన్స్ పాయింట్ ఫామ్ అవుతుందో దాన్నే 2, 3 అంటాం. సో ఇప్పుడు ఈ పాయింట్ x యాక్సిస్ నుంచి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది, y యాక్సిస్ నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగే -3, 2 అనే పాయింట్ x యాక్సిస్ మీద -3, y యాక్సిస్ మీద 2, ఆ రెండిటి ఇంటర్సెక్టింగ్ పాయింటే -3, 2. నెక్స్ట్ -2 అంటే x యాక్సిస్ మీద -2, y యాక్సిస్ మీద కూడా -2, ఇంటర్సెక్షన్ పాయింటే -2, -2. అండ్ అలాగే 4 -3, x యాక్సిస్ మీద 4, y యాక్సిస్ మీద -3, ఇంటర్సెక్షన్ పాయింట్ నే 4 -3 అంటున్నాం అన్నమాట. నెక్స్ట్ x యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా దాని y కోఆర్డినేట్ 0 అవుతుంది.
ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ తీసుకున్నా, ఓకే, సపోజ్ 1 0, ఇది 2 0, 3 0, 4 0, 5 0. అలాగే నెగటివ్ సైడ్ చూస్తే -1 0, -2 0, -3 0. సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ లైన్ ఈక్వేషన్ ఈస్ y = 0. అలాగే y యాక్సిస్ మీద మనం ఏ పాయింట్ చూసినా అందులో x కోఆర్డినేట్ 0గా ఉంటుంది. సో దేర్ ఫోర్ y యాక్సిస్ లైన్ ఈక్వేషన్ ఈస్ x = 0 అన్నమాట. నెక్స్ట్, సో ఒక లైన్ x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటే x యాక్సిస్ లైన్ ఈక్వేషన్ ఈస్ y = 0. మరి దానికి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఇన్ జనరల్లీ ఏమవుతుంది అంటే y = a అనేది ప్యారలల్ గా ఉంటూ a యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే లైన్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, ఎక్కడి నుంచి చూసుకున్నా సేమ్ యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే బికాజ్ ఈ లైన్ మీద ఏ పాయింట్ అయినా y 3 అవుతోంది కాబట్టి ద లైన్ ఈక్వేషన్ ఇస్ y = 3. నా అలాగే ఇఫ్ యు కన్సిడర్ దిస్ లైన్ నెగటివ్ సైడ్ లో ఈ లైన్ పేరు y = -2. ఎందుకంటే x కోఆర్డినేట్స్ మారుతూ ఉంటాయి కానీ y మాత్రం సేమ్ ఉంటుంది విచ్ ఇస్ -2. సో దట్ ఈస్ వై ఈ లైన్ ఈక్వేషన్ y = -2 అన్నమాట. నెక్స్ట్, అలాగే మరి ఇప్పుడు y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఇఫ్ యు కన్సిడర్ దిస్ లైన్, సో ఇది 2 అనే పాయింట్ నుంచి పాస్ అవుతోంది. సో ఈ లైన్ మీద ఏ పాయింట్ కైనా x 2నే ఉంటుంది, y మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వై లైన్ ఈక్వేషన్ ఈజ్ x = +2 అన్నమాట. అలాగే ఈ లైన్ ఈక్వేషన్ x = 4 బికాస్ ఈ లైన్ మీద ఏ పాయింట్ x అయినా 4ఏ ఉంటుంది. అలాగే ఇన్ జనరల్లీ ఇఫ్ యు కన్సిడర్ అ లైన్ ఈక్వేషన్ విచ్ ఇస్ ప్యారలల్ టు y యాక్సిస్, ఇట్ ఈస్ గివెన్ బై x = సమ్ కాన్స్టెంట్, మీన్స్ k యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంది y యాక్సిస్ నుంచి అని దీని మీనింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్, సో ఇప్పటి వరకు మనం కొన్ని పాయింట్స్ లోయర్ క్లాసెస్ లో ఏవైతే డిస్కస్ చేశామో అవి చూసాం. అండ్ ఫర్దర్ గా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అవి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ అదర్ రిలేటెడ్ పాయింట్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.